దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపాసంగ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి ఉదయకాల సమయమును బట్టి అనగా శుక్రవార దినము 23వ తారీఖు ఆగస్టు నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి 77వ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. నేను వెలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమేడు మా తండ్రి, వాక్యమైన దేవ, మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 77వ కీర్తనలో కీర్తనాకారుడు ఆసాపు గారు రాసినటువంటి కీర్తన ప్రధాన గాయకునికి ఎదుగుతూనాను రాగం మీద పాడదగినది ఆసాపు కీర్తనని తెలియజేస్తూ ఇక్కడ మనం చూస్తే దేవుడు ఆదరించే దేవుని గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మొదటి వచనంలో నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ఏమంటే 2 సార్లు ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేస్తానంటున్నాడు. తర్వాత దేవుడు నాకు చెవియొగ్గే వరకు, నా మాట వినే వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేస్తాను. దేవుని బిడ్డలారా, కొంతమందిని మనం పిలుస్తూ ఉన్నప్పుడు వినకపోతే మరలా పిలుస్తూ ఉంటాం. వినే వరకు, మన మాటకి ఆన్సర్ ఇచ్చే వరకు, జవాబు ఇచ్చే వరకు మనం వాళ్ళని పిలుస్తూనే ఉంటాం. దేవుని బిడ్డలారా గమనించండి, అదే రీతిగా మనం ప్రార్థించినప్పుడు మనకి జవాబు వచ్చేంత వరకు కూడా మొర్ర పెట్టుట మానకూడదు. అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఏమంటే దేవుడు నాకు సేవయొగ్గే వరకు నేను ఎలుగెత్తి ఏమంటే గట్టిగా ఆయనకు మనవి చేస్తానంటా ఉన్నాడు. ఎంతగానో గంభీరంగా దేవునికి మొరపెడతానంటున్నాడు. విసుకక ఎడతెగక ఏమంటే మొరపెట్టే రీతిగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తే గతంలో దేవుడు మనకు చేసిన గొప్ప కార్యాలని మనం జ్ఞాపకం చేసుకునేట ద్వారా ప్రస్తుత కష్ట పరిస్థితులలో ఆదరణ పొందగలమండి. ఇది ఆసాపు రచించిన కీర్తన. దుఃఖము విచారం అన్నది మానవులందరికీ సంభవించేదే. కీర్తనాకారుడు తన పరిస్థితిని విచారమును వివరించుచున్నాడు. ఏమంటే 77వ కీర్తన 1-6 వచనాల్లో అతని విచారము దుఃఖము, కీర్తనాకారుని దుఃఖానికి విచారానికి దారితీసిన నిజమైన కారణం ఏదో తెలియదు, కానీ అతను ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైన సమస్యను బట్టి నీవు నా కన్నులో మూతబడనీయవు, నేను కలవరపడుచు మాటలేడక ఉన్నాను అని తెలియజేయటంలో గ్రహించగలమండి. భౌతికంగా ప్రభావం అతను నిద్రించుటకు కూడా వీలు లేనంత బాధ. ఏమంటే భావావేశములపై ప్రభావం అతని దుఃఖం అతని ఆనందాన్ని నిరీక్షణని హరించి వేసిని భావావేశంతో ఏమంటే సతమతమైపోతూ ఉన్నాడు. మానసిక ఆందోళనలో ఓదార్పు లేదు, నిట్టూర్పులు, కృంగిపోయిన మనసుతో సతమతమవుతూ ఉన్నాడు. ఏమంటే ఆత్మీయ ప్రభావం అతని ఆధ్యాత్మిక పరిశ్రమ అంతా కూడా వృధా అయినట్లు అనిపిస్తూ ఉంది. అతని ప్రార్థనలకి జవాబు వచ్చినట్లు లేదు. అతని ధ్యానము వలన ఏమి ప్రయోజనం కనబడటం లేదు. అతని ఆత్మ కృంగిపోతూ ఉంది. దేవుడు గతంలో చేసిన మేలులు జ్ఞాపకం చేసుకునినను నెమ్మది కలగలేదు. అయినా అతనికి ప్రయోజనము లేకపోయిందండి. దేవుని బిడ్డలారా, 77వ కీర్తన 7-10 వచనాలు చూస్తే అతని పోరాటము, సంఘర్షణ కనబడతా ఉంది. కీర్తనాకారుడు తన పరిస్థితితో పోరాడుతూ ఉన్నాడు. అతని ఆలోచనలో దేవుని గురించి 6 విషయాలని తెలియజేస్తున్నాడు. 1, దేవుడు గతంలో తనకు తోడుగా ఉండి ఇప్పుడు నిత్యము విడనాడునా ఇంకెన్నడును కటాక్షింపడా అంటా ఉన్నాడు. 2, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయిన అంటా ఉన్నాడు. 3, ఆయన వాగ్దానములు తప్పిపోయినా అంటా ఉన్నాడు. 4, కటాక్షింపక మానినా అంటా ఉన్నాడండి. ఏమంటే ఒక్కొక్క వచనంలో కనబడుతూ ఉన్నాడు. 5, ఆయన వాత్సల్యత చూపకుండా అంటా ఉన్నాడు. 9వ వచనంలో మనం చూస్తే ఏమంటే దేవుడు కటాక్షింపక మానినా ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా సెలా తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్టయితే చెప్తున్నటువంటి మాటల్లో 6వది మహోన్నతిని దక్షిణ హస్తం మార్పు నొందేనా అంటా ఉన్నాడు 10వ వచనం.
దేవుడు మారిపోయాడన్న ఆలోచన కీర్తనాకారుని బాధిస్తూ ఉంది. దేవుడు నన్ను విడిచిపెట్టాడా, గతంలో సహాయపడినట్లు ఇప్పుడు ఎందుకు సహాయపడటం లేదు? గమనించండి దేవుని బిడ్డలారా, కొంతమంది ఇదే అంటూ ఉంటారు, ఇదే ఆలోచిస్తూ ఉంటారు. ఇదివరకు నాకు నన్ను అంతగా ప్రేమించినటువంటి ప్రేమ ఇప్పుడు కనబడతలేదని. దేవుని బిడ్డలారా, ఒకవేళ మనుషులు ఆ రీతిగా ఉండకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం అలా విడిచిపెట్టేవాడు కాదు. అర్థమైందండి? యాకోబు మామ దగ్గర, లాబాను దగ్గర ఎంతగానో ప్రయాసపడి ఆ యొక్క ఆస్తిపాస్తుల్ని అధికంగా అనేక రెట్లు ఎక్కువ చేసినప్పుడు ఏమంటే ముందు ప్రేమ చూపించలేదండి, వెనక ప్రేమ ఏమంటే తక్కువైపోయింది. ఇదివరకు ముందు చూపించినటువంటి ప్రేమ మీ నాన్నగారు నా మీద చూపిస్తలేదని కుమార్తెలతో చెప్తాడండి యాకోబు లాబాను విషయంలో. దేవుని బిడ్డలారా గమనించండి, కానీ అటువంటి ప్రేమ కాదండి మన దేవుని ప్రేమ. ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అందుకే ఎలుకెత్తి వినే వరకు మొర్రపెట్టే రీతిగా మనము ఉండాలండి. ఏమండి, ఇక్కడ మనం చూస్తే ఏమంటే దుఃఖంలో ఉన్నప్పుడు వివిధ రీతిలుగా ఏమంటే ప్రవర్తిస్తూ ఉంటారు. కీర్తనకారుడు సరైన దృక్పథం కలిగి ఉన్నాడు. అతను ఏమంటే నమ్మకస్తుడు, అతని సమస్యలను కప్పిపుచ్చ ప్రయత్నించలేదు. గొప్ప వ్యక్తిగా ఏమంటే లేక సూపర్ మ్యాన్లా ప్రవర్తించలేదు, కానీ తన సమస్యల్ని దేవునికి విన్నవించుకున్నాడండి. దేవుని సహాయం కొరకు ఎంతగానో అర్థించాడు. అతని విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉన్నాడు. తన ఆలోచనల బాధలో దేవునికి విశ్వాసంతోటి విన్నవించాడండి. దేవుని బిడ్డలను ఇంకా మనం చూస్తే 11వ వచనం నుంచి గమనించినట్లయితే, యెహోవా చేసిన కార్యములను, పూర్వం జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును. అయ్యా, ముందు నా పట్ల ఎంతగా చేసావో మంచి కార్యాలు, అవన్నీ కూడా నేను మనసులోనికి తెచ్చుకుంటాను అని చెప్తా ఉన్నాడు. కీర్తనకారుడు తన దుస్థితిని చూచి ఆందోళన చెందుతూ ఉన్నాడు. దేవుడు గతంలో తన జీవితంలో చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని ఏమంటే బాధపడుతూ ఉన్నాడనే పదం మనకే ఇక్కడ 6 వచనాల్లో ఉపయోగించాడు. 11 నుంచి 20 వచనాల్లో అది కనబడదు. దేవుని అందు విశ్వాసం ఉంచడంలో కొన్ని సత్యములు గుర్తించినప్పుడే మనం భద్రతను పొందుకొనగలం. కీర్తనకారుడు దేవుని స్వభావాన్ని, ఆయన బలపరిచిన క్రియలు, మార్గాలను బట్టి విశ్వాసం ఉంచుతూ ఉన్నాడు. ఏమంటే దేవుడు క్రియాశీలుడని 11వ వచనం, 12వ వచనం, 14వ వచనాల్లో కీర్తనకారుడు యెహోవా చేసిన కార్యములు, నీ ఆశ్చర్య కార్యములు, నీ కార్యమంతయు, ఆశ్చర్యక్రియలు అనే పదాలని తరచుగా ఉపయోగించాడు. దేవుడు ఇశ్రాయేలు చరిత్రలో జరిగించిన కార్యములు ఇవి. కీర్తనకారుడు యాకోబు, యోసేపులను ప్రస్తావించాడు. ఇరువురిని దేవుడు విమోచించి విడిపించి దీవించాడు. దేవుడు కృప మరియు శక్తిని బట్టి కార్యములు జరిగించినని ఈ 2 అంటే పద్ధతులను బట్టి, ఈ 2 పద్ధతులను బట్టి, ఏరులను బట్టి గ్రహించొచ్చింది. కీర్తనాకారుడు దేవుని కృప శక్తిని విశ్వసిస్తూ ఉన్నాడండి. దేవుని మార్గాలు, కీర్తనకారుడు మార్గము, త్రోవలు, అడుగుజాడలు అనే పదాలు 13 నుంచి 19 వచనాల్లో ఉపయోగించాడు. దేవుని మార్గాలు దేవుని పరిపూర్ణతకు, సర్వశక్తిమంతానికి చిహ్నాలుగా, గుర్తులుగా ఉన్నాయని దేవుని పరిపూర్ణత ఏమంటే 77వ కీర్తన 13లో చెప్తున్నాడు. దేవా, నీ మార్గం పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడా ఉన్నాడంట. ఏమండి, దేవుని బిడ్డలారా, దేవా నీ మార్గం పరిశుద్ధమైనది. దేవుని మార్గాలు, పద్ధతిలో ఇటువంటిది పాపరహితమైనవి కాదండి, ఎలాంటి పాపం కలిగినవి కాదండి, పాపరహితమైనవి, ఎటువంటి పాపం లేనటువంటి పరిశుద్ధమైనవి. అందుకని కీర్తన గ్రంథంలో 18:30లో కూడా చెప్తాడు. అలాగే హబక్కూ గ్రంథంలో 1:12లో కూడా తెలియపరుచున్నాడు. ఇంకా చూస్తే దేవుని సర్వాధికారం 77వ కీర్తన 19వ వచనంలో, నీ మార్గము సముద్రంలో నుండెను, నీ త్రోవలో మహాజలముల్లో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తించబడక ఉండెను. దేవుడు ఇశ్రాయేలులను సముద్ర మార్గమున నడిపించిన విషయాన్ని కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుడు ఎలా కార్యములు చేయనో తెలియజేస్తూ ఉన్నది. ఆయన మార్గములు, త్రోవలు అన్ని వేళలను గుర్తించగలిగేవి కాదండి, అర్థం చేసుకొనగలిగేవి కావు. ఆయన మన ఎడల జరిగించు కార్యములు మర్మముతో కూడిన వాటిని నమ్ముటయే మన విధి, అదే భద్రతకే ఆధారమని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగా. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనెల్లరికీ తోడై ఉండి కాపాడునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు, మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.